ఎందుకు ఇలా వాసన చూస్తున్నావు? వాసన వాసన ఏంటి? నేనేం పర్ఫ్యూమ్ వేసుకోలేదే. పర్ఫ్యూమ్ కాదురా, మట్టి వాసన. నాకు నీలో నచ్చింది ఇదే. అన్నా, మా పక్కింటి సీరుగాడు కడుపుతో ఉన్నవాడి పిల్ల మహాలక్ష్మిని కడుపు మీద తన్నాడు. రక్తం బాగా పోతుందన్నా. ఈ టైంలో అంబులెన్స్ బండి ఏది దొరకడం లేదన్నా. నువ్వు త్వరగా రా అన్నా. ఐదు నిమిషాలు లేట్ అయింటే బిడ్డ పోయేది, 10 నిమిషాలు లేట్ అయింటే ఇద్దరు పోయేవారు. డాక్టర్, ఏమైంది? ఇద్దరు సేఫ్ గా ఉన్నారు, బాయ్ చైల్డ్. చూడండి, నేను మీకు నిజం చెప్పనా, అసలు రాత్రంతా నేను నిద్రపోతే ఒట్టు. ఇదేదో మా పార్టీ గొప్పదనం చెప్పడం లేదు. తల్లి బిడ్డ క్షేమం అని తెలిసిన తర్వాతే నా ప్రాణం లేచి వచ్చింది. అర్ధరాత్రి కానివ్వండి, మిట్ట మధ్యాహ్నం కానివ్వండి, మీకు సమస్య అని తెలిస్తే మరుక్షణమే మీ ముందుంటా. చాలా సంతోషం. హాస్పిటల్లో స్టాఫ్ ఎవరు లేక 10 మంది చనిపోయారు. హెల్త్ మినిస్టర్ ఢిల్లీలో మకాం వేస్తాడా? ఆయుధాలు కొండలో ఇండియాది ప్రథమ స్థానమా? రేయ్, ఈ ఊళ్ళో కడుక్కోవడానికి నీళ్ళేవురా? ఛానల్ మార్చో. ఏమే, నీ కొడుకు మారడా? ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కో దాని మీద పిచ్చి. ఆడికి ఈ దేశం మీద పిచ్చి. గిరన్నా, ఏమైందన్నా ఇలా పడున్నావు? కుమ్మేశారు బాబు. ఎమ్మెల్యేనా? ఏనా, ఆయన గురించి ఊరికే తెలుసు కదన్నా. తెలిసి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఊరికే వెళ్ళలేదు బాబు. మొదట్లో బాగా మాట్లాడేవాడు. ఇప్పుడు పని పడిందని ఓ సాయం అడగటానికి వెళ్ళాను. సహాయం, అది వాణ్ణి. అంత కష్టం ఏమొచ్చింది? మా అమ్మాయికి బెజవాడి నుంచి మంచి సంబంధం వచ్చింది. కుర్రాడు మంచోడు. ఒకరినొకరు చూసుకోగానే బాగా ఇష్టపడ్డారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళమ్మ 2 లక్షల కట్నం అడుగుతుంది. ఎక్కడి నుంచి తెమ్మంటావు? సరే, తెలిసినోడు కదా అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. బాగా తాగేసి ఉన్నాడు. 2 లక్షలు ఇస్తాను, 2 రోజులు మీ అమ్మాయిని పంపించు, మొదటి రాత్రిలో మొగుడిని ఎలా సుఖ పెట్టాలో నేర్పిస్తారు అన్నాడు. కోపం వచ్చి తిట్టేశాను. వాడి మనుషులతో కొట్టించి ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. సరే, వదిలే అన్నా, ఏం పర్లేదులే. మా అమ్మ దగ్గర కొంచెం నగలున్నాయి, అవి తాకట్టు పెట్టి ఇచ్చేద్దాంలే. ఏం బాబు, ఈ ఊళ్ళో నన్ను కుక్కలు కూడా పట్టించుకోవు. అది నీకు తెలుసు. నన్ను నమ్మి డబ్బిస్తావా? స్తోమత స్థాయి చూసి చేసేదానికి పేరు సాయం కాదన్నా, అవసరానికి చేసేదే సాయం. ఎందుకు నవ్వుతున్నావు? ఏమి లేదు, వదిలే. ఏంటో చెప్పు. వదిలేమన్నానా? నువ్వు చెప్తే వినవు. చెప్తేనే కదా వినగలను. కాదురా,
నీలాంటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ఊరు ఎంత బాగుంటుందో ఆలోచించి చూశాను. ఏనా నేను ఇలా ఉంటా నీకు నచ్చలేదా? మీ చదువుకున్న వాళ్ళంతా మనకెందుకని పారిపోవటం వల్లే ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏ స్వార్థం లేకుండా నువ్వు ఎంత మంచి చేస్తున్నావే. నువ్వు రాజకీయాల్లో చేరి ఈ నియోజకవర్గం నీ చేతుల్లోకి వస్తే ఇంకెంత మంచి చేయగలవు. రా అన్న, అనవసరంగా ఏదో మాట్లాడతా రా. ఏంటమ్మా, నేను 3 వారాల నుంచి చూస్తున్నాను, ఇక్కడే వెయిట్ చేస్తున్నావు. ఏంటి సమస్య? 3 వారాలుగానా? 3 నెలల నుంచి 3 నెలలు మేం మొత్తం 10 మంది ఉన్నాం. మా నాన్నలందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సర్వీస్ లో ఉన్నప్పుడే చనిపోయారు. గవర్నమెంట్ కూడా వారసులకు ఉద్యోగం ఇస్తామని అనౌన్స్మెంట్ చేసింది. కానీ ముదనష్టపు కలెక్టర్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టడం లేదు. అరే, లోపలికి వెళ్ళి అడుగమ్మా. ఏ దేశంలో ఉన్నావన్నా? కలెక్టర్నా? కష్టపడి ప్యూర్ని అడుక్కుంటే తహసీల్దార్ని మాత్రం కలవగలిగాం. ఆయన ఒక పోస్టింగ్ కి 5 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నారు. మీదున్న కలెక్టర్ వరకు వాటా ఇవ్వాలట. ఉద్యోగం వచ్చాక బోల్డ్ అంత సంపాదిస్తారు కదా అని డైలాగులు కొడుతున్నారు. ఈ రోజు వరకు నిరాహార దీక్షలని ధర్నాలని మేము చెయ్యని పోరాటం లేదు. నమ్మకం నశించిపోయి పేరుకి రోజు ఇక్కడికొచ్చి కూర్చుంటున్నాం. నువ్వు ఆ పేపర్స్ లేవమ్మా, నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను. అందుకే అన్నా, నువ్వు మాకు సాయం చేస్తావని. అయినా వద్దు. అరే ఇవ్వమ్మా, అడిగొస్తాను. ఏంటి గోపాలం, ఇక్కడేం చేస్తున్నావు? అదెల్లారా? స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం దేశం అనే కొట్టుకుంటున్నావు. కోప్పడకరా. ఇప్పుడేంటి, ఇది చిన్న పని, 5 నిమిషాల్లో అయిపోతుంది. నువ్వెమ్మెల్యే మనిషి అయి ఉండొచ్చు, కానీ ఆయన ఇదంతా చేస్తాడా ఏంటి? ఆ రోజు గిరి అన్నని కూడా. సరే వదిలేరా. ఛీ, ఈ చిల్లర పనికి ఎమ్మెల్యే ఎందుకురా? మన కౌన్సిలర్ సూరిగాడు చాలు. కౌన్సిలరా? నమస్తే అన్నా. ఏమ్మా లతా మనోహర్, అరే ఆ తండ్రి పని ఉద్యోగం కేసులు అందరు రండమ్మా. తహసీల్దార్ అర్జెంట్ గా రమ్మంటున్నారు. కలెక్టర్ గారు స్వయంగా ఆర్డర్ ఇస్తారట. అయ్యో త్వరగా రండమ్మా, కలెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఆర్కెస్ట్రాని గొంతులేస్తాం. తప్పకమ్మా. ఏరా రాజా, ఒక కౌన్సిలర్ తలుచుకుంటే కలెక్టర్ని బెదిరించగలడా? నువ్వు మారవురా. స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్. ఆ చదువు ఇక్కడ పనికిరాదురా. నిన్న రాత్రి నుంచి అందరికీ ఫోన్లు, ఎవరూ తెలియట్లేదు. నోటికి వచ్చినట్టు అసహ్యంగా బూతులు మాట్లాడుతున్నారా. మనం వెంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ ని అన్నిటినీ ఆపేయాలట, లేదంటే చాలా భయం. బాబు నమస్కారం. మళ్ళీ చేస్తాను, చెప్పండి. మిగతా వాళ్ళందరికీ వేరేలా చెప్పాం, కానీ మీరే కదా మెయిన్. బాబు మనసు పెడితే సమస్య తీరిపోతుంది. అర్థం కాలేదు. మీరు గుంపుగా కలిసి ఎంతో మంచి చేస్తున్నారు, అభినందనలు. కానీ ఈ ఆర్గానిక్ వ్యవసాయం మాత్రం వద్దు, వెంటనే ఆపేయండి. నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నీలాగంటే చిల్లర కొట్టి వాళ్ళ దగ్గర నుంచి చక్రవడ్డీ వాళ్ళ వరకు ఎందుకు పొడిగించడం? మీరెలాగైతే మెయినో ఆ టైప్లో వీళ్ళందరికీ నేనే మెయిను. అందుకే మెయిను డైరెక్ట్ గా కలిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని. చాలు బాబు, ఇక తగ్గండి. తగ్గనంటే? ఈ రోజు శుక్రవారం, మంచి రోజు నాడు చెడు మాట్లాడకూడదు. తగ్గండి. కాదన్నా మీరు తగ్గేలా చేస్తాం. వస్తాను బాబు. కృత్రిమంగా పొలాల్లో ఎరువులు వేయడం వల్ల మన మన్ను నీరే నాశనం అవుతున్నాయి.
కొర్రలు సజ్జలు రాగులు జిల్లేడు వేప అడదొడ లాంటి పంటల్ని ముందు పొలంలో పండించి ఆ తర్వాత వాటిని పీకేసి భూమిలో నాటి నాగలతో దున్నితే సహజమైన